Good morning, students. Today topic discuss about span of management. Okay, span of management. First మనకి span of management అంటే ఏంటంటే టోటల్లీ బిజినెస్ ని కంట్రోల్ చేసే పర్సన్స్ ని మనం టోటల్లీ అంటే బిజినెస్ ని మెయింటెనెన్స్ చేస్తూ అండ్ నెక్స్ట్ వన్ ఆ బిజినెస్ ని కంట్రోల్ చేసే పర్సన్స్ ని మనం స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, మెయింటెనెన్స్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ బిజినెస్ ని కంట్రోలింగ్ కూడా చేస్తారు. సో అలాంటి పర్సన్స్ ని మనం స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, మరి ఎట్లా మరి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు అని అంటే మీడియేటర్ ని బేస్ చేసుకొని ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ కంట్రోలింగ్ అనేది చేశారన్న. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారు. ప్రొడక్షన్ లెవెల్ ఎవరు ఉంటారు అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ని ప్రొడక్షన్ లెవెల్లో డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద ఎంప్లాయర్స్. ఓకే, సో టోటల్లీ ఫీడ్బ్యాక్ అంతా కలెక్షన్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు? ఆ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఆబ్జెక్టివ్స్ ని క్రియేట్ చేస్తారు, అంటే బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ని క్రియేట్ చేస్తారు. ఆ ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ కానీ ప్లానింగ్ కానీ యూటిలైజేషన్ చేసేది ఎవరు కదా? సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ యూటిలైజేషన్ చేస్తుంది. అలా ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేస్తేనే అంటే యూటిలైజేషన్ చేస్తేనే మన బిజినెస్ మనం కంట్రోలింగ్ అనేది చేసుకోగలుగుతున్నాం. ఏ టైప్ ఆఫ్ మనం ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ అనేది యూజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ బిజినెస్ కానీ ఇంక్రీజ్ అవుతుందా, ప్రాఫిట్స్ కానీ ఏది మనకి ఇంక్రీజ్ అవ్వదు. సో మనం ఎక్స్పాన్షన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నాం అన్నా న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని కానీ స్కిల్స్ కానీ సో అలా మనం ఏం చేస్తున్నాం 1 by 1 టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. అలా ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకి సేల్స్ అనేది ఈజీగా మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో అది ఎలా పాసిబుల్ చేస్తున్నారు అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఆ ప్రిపరేషన్ చేస్తున్నారు ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. సో అలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అని అంటే ఆ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, దానివల్ల మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా? సో ఆ విధంగా మీడియేటర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్లో టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేస్తాము అనేసి అంటాం. మరి ఆ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? లేదు అని ఆ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ హెల్ప్ తీసుకొని ఆ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. ఓకే, టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా సేల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ మనము ఇంటరాక్షన్ అనేది ఎవరెవరికి ఉంటుంది? డైరెక్టర్స్ మేనేజ్మెంట్ కి, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ కి అండ్ ఎంప్లాయర్స్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ సూపర్వైజర్ లెవెల్ మేనేజ్మెంట్ కి, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. మీడియేటర్ గా ఎవరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ? సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ మీడియేటర్ గా బేస్ చేసుకొని టాప్ లెవెల్ మేనేజ్మెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తున్నారు. ఎక్స్టర్నల్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లో మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టోటల్లీ మెయింటెనెన్స్ చేస్తారు. ఎవరు మెయింటెనెన్స్ చేస్తారు అంటే అసలు వాళ్ళు ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు? ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఒకరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆ పర్సన్ మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వన్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లాగా ట్రీట్ చేస్తాం. ఆ పర్సన్ ఏం చేస్తున్నారు? తనకున్న రైట్స్ ని బేస్ చేసుకొని ఎండి అండ్ సిఇఓ ఇద్దరిని అపాయింట్మెంట్ అనేది చేస్తారు. సో దేనికోసం అపాయింట్ చేస్తున్నారు అంటే ఆ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ చూసుకోవడానికి సిఇఓ అండ్ ఎండిని అపాయింట్మెంట్ చేస్తున్నారు. అవునా లేదా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫస్ట్ ఉన్నాడు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు? ఎండి అండ్ సిఇఓ ఇద్దరిని అపాయింట్మెంట్ చేశాడు. ఆ సిఇఓ ఎండికి ఎవరు రైట్స్ ప్రొవైడ్ చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సిఇఓకి అండ్ ఎండికి రైట్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకున్న రైట్స్ ని బేస్ చేసుకొని ఎండి అండ్ సిఇఓ ఎవరిని అపాయింట్ చేస్తారు? జనరల్ మేనేజర్స్. ఓకే, జనరల్ మేనేజర్స్ అపాయింట్మెంట్ చేస్తారు. ఓకే, జనరల్ మేనేజర్స్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు? ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఎవరైతే ప్రొడక్షన్ మేనేజ్మెంట్స్ ఉంటారో వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తారు. ఎవరినైనా జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్ ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు? ఎండి అండ్ సిఇఓ ఉన్న రైట్స్ ని బేస్ చేసుకొని అంటే సిఇఓ అండ్ ఎండి కానీ సో వాళ్ళకి రైట్స్ ఆఫ్ పటాని ఆఫ్ రైట్స్ అనేవి ఉంటాయి. అంటే టోటల్లీ కంపెనీ కానీ బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ టోటల్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ రైట్స్ కానీ ఎవరికి ఉంటాయి? ఇప్పుడు ఫుల్గా అంటే ఎండికి ఉంటాయి, అదేవిధంగా సిఇఓ పర్సన్కి కూడా ఉంటాయి కదా. ఓకే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనేసి అంటాం కదా. సో వాళ్ళకి ఫుల్ రైట్స్ అనేవి ఉంటాయి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్
వాళ్ళకి ఉంటాయి. అదే రైట్స్ తోటి వాళ్ళు ఎవరిని అపాయింట్మెంట్ చేస్తున్నారు, జనరల్ మేనేజర్స్ని అపాయింట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆ జనరల్ మేనేజర్స్కి కూడా కొన్ని రైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరు, సిఇఓ అండ్ ఎండి. వాళ్ళకున్న రైట్స్ని బేస్ చేసుకుని జనరల్ మేనేజర్స్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తున్నారు అంటే ప్రొడక్షన్ మేనేజ్మెంట్ని. ఓకే, ఆ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఎవరికి అపాయింట్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు 2 types ఆఫ్ సూపర్వైజర్స్ని బేస్ చేసుకుంటారు. ఎవరు అంటే 2 types ఆఫ్ స్పెషలిస్ట్ అన్నారు. ఒకటి ఫెసిలిటీ ఆఫీస్ స్పెషలిస్ట్ అండ్ నెక్స్ట్ వన్ షాప్ స్పెషలిస్ట్. ఆఫీస్ స్పెషలిస్ట్ అండ్ షాప్ స్పెషలిస్ట్. ఆఫీస్ స్పెషలిస్ట్ మళ్ళీ ఆఫీస్ స్పెషలిస్ట్ సూపర్వైజర్ వాళ్ళని 4 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు. ఓకే, సో వాళ్ళని ఎవరు అంటే మేనేజ్మెంట్ ఉంటారండి. అసలు సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ ఉంది. ఆ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్లో 4 types ఆఫ్ మనం డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్లో ఈచ్ డిపార్ట్మెంట్స్లో ఎంప్లాయర్స్ ఉంటారు అండ్ నెక్స్ట్ వన్ లీడర్షిప్ పర్సన్ కూడా ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన బీకామ్ కంప్యూటర్స్ ఉంది. సో అందులో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అండ్ నెక్స్ట్ వన్ ఎవరికైతే స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అండ్ నెక్స్ట్ వన్ ఏ పర్సన్కి కొంచెం క్లెవర్ స్టూడెంట్ ఆ పర్సన్ని మనం లీడర్ లాగా ట్రీట్ చేస్తాం మనం కదా. సో టోటల్ ఏదైనా క్లాస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆ పర్సన్కి ఫస్ట్ ఇన్ఫార్మ్ అనేది చేస్తాం. సో అలానే ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఆఫీస్ స్పెషలిస్ట్ పర్సన్ ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడు అంటే డైరెక్ట్ ఎంప్లాయీస్తో లేబర్స్ అనేది తను ఇంటరాక్షన్ అవ్వలేడు. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నాడు, తను 4 persons తను చూస్ చేసుకున్నాడు. సో వాళ్ళలో ఎవరు అంటే ఫస్ట్ మనకి రూట్ క్లర్క్. సో రూట్ క్లర్క్ పర్సన్ మేము ఎలా డైట్ చేస్తామన్నా అంటే సో ప్లానింగ్ ప్రిపరేషన్ చేసే పర్సన్ ఒక ఆర్గనైజేషన్ ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, మనము ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ మనం చేయాలి. ఫస్ట్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసిన తర్వాతకి దీని ఆఫ్టర్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ అనేది కంటిన్యూషన్ చేస్తాం. సో ఆ ప్లానింగ్ ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అని టోటల్లీ ప్రొవైడ్ చేసే పర్సన్ని మనం రూట్ క్లర్క్ లాగా ట్రీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు ఎక్కడికైనా గూగుల్ మ్యాప్ ఉందనుకోండి, రూట్ గూగుల్ మ్యాప్ ఉందనుకోండి. సో ఏదైనా మనం లొకేషన్కి ఏదైనా వెళ్ళాలి అంటే ఆ లొకేషన్ ఎంటర్ చేస్తే ఆ లొకేషన్ ఎక్కడ వరకు ఉంటుందో మనకి రూట్ అనేది చూపిస్తుందా లేదా. సేమ్ ఇక్కడ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్లో మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఆ సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఏ టైప్ ఆఫ్ ప్లానింగ్ ప్రిపరేషన్ చేయాలి, ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే పర్సన్ని రూట్ క్లర్క్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, ఇన్స్ట్రక్షన్ కార్డు క్లర్క్. ఇన్స్ట్రక్షన్ కార్డు క్లర్క్. సో దాంట్లో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా ఆ ఇన్స్ట్రక్షన్స్ గురించి టోటల్లీ ప్రొవైడ్ చేసే పర్సన్ని ఇన్స్ట్రక్షన్ కార్డు క్లర్క్ లాగా ట్రీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే టైం అండ్ కాస్ట్ క్లర్క్. ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ టోటల్లీ టైమింగ్ అండ్ నెక్స్ట్ వన్ టోటల్ ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి ఆ ఎక్స్పెన్సెస్ గురించి ఎవరు ప్రొవైడ్ చేస్తారో ఆ టోటల్లీ రెస్పాన్సిబిలిటీ టైం అండ్ కాస్ట్ ఆ క్లర్క్కే ఉంటుంది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాం కదా డిసిప్లిన్ ఏరియా. డిసిప్లిన్ ఏరియా అంటే ఎంప్లాయీస్ ఉంటారు కదా, స్టాఫ్ మెంబర్స్ ఎంప్లాయర్స్. సో వాళ్ళకి టోటల్లీ ఆ పర్సన్స్కి స్కిల్స్ ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ స్కిల్స్ ఏ టైప్ ఆఫ్లో టెక్నాలజీ ఎలా ఉంది, టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయడంలో వాళ్ళ కెపాసిటీ ఉంది, టోటల్లీ మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారు మేడం డిసిప్లిన్. సో ఇది 4 members ఆఫ్ ఆఫీస్ స్పెషలిస్ట్. సో ఎవరికైనా రూట్ క్లర్క్, ఇన్స్ట్రక్షన్ కార్డు క్లర్క్, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ అండ్ నెక్స్ట్ 4th వన్ డిసిప్లిన్. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ మేనేజర్స్లో షాప్ స్పెషలిస్ట్. షాప్ స్పెషలిస్ట్ ఫస్ట్ వన్ గ్యాంగ్ బాస్. సో గ్యాంగ్ బాస్ ఏం చేస్తారు, టోటల్లీ ఆ గ్యాంగ్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయర్స్ ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు, ప్రొడక్షన్ ఏ లెవెల్లో అవుతుంది, నెక్స్ట్ ఇంకా మన ప్రొడక్షన్ ఎంత లేవాలి, ఆ టోటల్ రెస్పాన్సిబిలిటీ గ్యాంగ్ బాస్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ స్పీడ్ బాస్. స్పీడ్ బాస్ ఏం చేస్తాడు, తను స్పీడ్గా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి టోటల్లీ ప్లానింగ్ ప్రిపరేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ స్పీడ్ బాస్కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ రిపేర్ బాస్. ప్రొడక్షన్ చేసేటప్పుడు సో మిషనరీస్ మనం ప్రొడక్షన్ అనేది చేస్తాం కదా, ఫస్ట్ ఏం చేస్తున్నాం ప్రొడక్షన్ ఎలా అవుతుంది మనకు ఫస్ట్ రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తున్నాం. ఓకే, రా మెటీరియల్స్ని పర్చేస్ చేసి సో దాన్ని ప్రాసెసింగ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్కి చేంజెస్ అనేది చేస్తున్నాం. ఆ ప్రాసెసింగ్ ఎక్కడ చేస్తున్నాం, మెషనరీస్లో ప్రాసెసింగ్ అనేది చేస్తున్నాం అనా కదా. మెషనరీస్లో ప్రాసెసింగ్ చేసి సో దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్లోకి చేంజెస్ అనేది చేస్తున్నాం. ఫస్ట్ మన దగ్గర ఏముంటున్నాయి, రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తున్నాం. ఆ రా మెటీరియల్స్ని ప్రాసెసింగ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్కి చేంజెస్ అనేది చేస్తున్నాం. ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్లోకి చేంజెస్ అవ్వాలి అంటే ఆ రా మెటీరియల్స్ని ప్రాసెసింగ్ అనేది చేయాలి. ఆ ప్రాసెసింగ్ ఎక్కడ చేస్తున్నాము, మెషనరీస్ని బేస్ చేసుకొని ప్రాసెసింగ్ అనేది ఆ ప్రాసెస్ కంటిన్యూషన్ చేస్తున్నాం. ఆ ప్రాసెసింగ్ చేస్తున్న మెషనరీస్లో ఏదైనా రిపేరింగ్ వచ్చిందనుకోండి
ఆ టోటల్ మెషినరీస్ రిపేరింగ్ చేసే టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది నాన్న అంటే రిపేర్ బాస్కే ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ మెషినరీ రిపేరింగ్ వచ్చినా ఆ మెషినరీ రిపేర్ చేసే రెస్పాన్సిబిలిటీ రిపేర్ బాస్కి ఉంటుంది నాన్న. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఇన్స్పెక్షన్ బాస్. టోటల్లీ ఈ 3 మెంబర్స్ బాసెస్ ఉన్నారు కదా, గ్యాంగ్ బాస్ కానీ స్పీడ్ బాస్ రిపేర్ బాస్, ఈ 3 మెంబర్స్ కరెక్ట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నారా లేదా, ప్రొడక్షన్ అవుతుందా లేదా, సో ఇంకా ఏదైనా రిపేరింగ్ ఉంటే ఆ రిపేర్ అనేది ఈ రిపేర్ బాస్ కంప్లీట్ చేశారా లేదా, ఆ టోటల్ ఇన్స్పెక్షన్ చేసే పర్సన్ని ఇన్స్పెక్షన్ బాస్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఎవరు ఉంటారో మన బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వాళ్ళు ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు, ఎండి అండ్ సిఇఓ ఇద్దరిని అపాయింట్మెంట్ చేస్తారు. ఆ ఎండి అండ్ సిఇఓ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు, జనరల్ మేనేజర్స్ని అపాయింట్మెంట్ చేస్తారు. ఆ జనరల్ మేనేజ్మెంట్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు, ప్రొడక్షన్ మేనేజర్స్. ప్రొడక్షన్ మేనేజర్స్ 2 types ఆఫ్ ప్రొడక్షన్ మేనేజర్స్ ఉన్నారు. సో వాళ్ళలో ఫస్ట్ వన్ ఆఫీస్ స్పెషలిస్ట్ అండ్ నెక్స్ట్ వన్ షాప్ స్పెషలిస్ట్. ఆఫీస్ స్పెషలిస్ట్లో 4 types ఉన్నాయి. ఫస్ట్ రూట్ క్లర్క్ అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్ కార్డ్ క్లర్క్, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్ అండ్ ఫోర్త్ వన్ డిసిప్లినరీయల్. ఓకే, సో ఇది 4 types ఆఫ్ ఆఫీస్ స్పెషలిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ షాప్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా, ఆ షాప్ స్పెషలిస్ట్ 4 persons ఎవరైనా అంటే గ్యాంగ్ బాస్, స్పీడ్ బాస్, నెక్స్ట్ రిపేర్ బాస్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇన్స్పెక్షన్ బాస్. సో వాళ్ళకి ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ని కంప్లీషన్ అనేది చేసుకుంటారు. సో ఇది ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం. ఫస్ట్ ఎవరు ఉంటారు మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, నెక్స్ట్ వన్ ఎండి అండ్ సిఇఓ అండ్ నెక్స్ట్ వన్ జనరల్ మేనేజర్. ప్రొడక్షన్ మేనేజర్లో 2 types, ఒకటి ఆఫీస్ స్పెషలిస్ట్ అండ్ నెక్స్ట్ వన్ షాప్ స్పెషలిస్ట్. ఆఫీస్ స్పెషలిస్ట్లో 4 ఉన్నారు, రూట్ క్లర్క్, ఇన్స్ట్రక్షన్ కార్డ్ క్లర్క్, టైమ్ అండ్ కాస్ట్ క్లర్క్, డిసిప్లినరీయన్. ఓకే, షాప్ స్పెషలిస్ట్లో ఎవరున్నారా, గ్యాంగ్ బాస్, స్పీడ్ బాస్, రిపేర్ బాస్, ఇన్స్పెక్షన్ బాస్. సో ఓకే, అండ్ నెక్స్ట్ వన్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ మనం కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ ఎలా చేస్తున్నాము, మీడియేటర్స్ని బేస్ చేసుకొని ఆ బిజినెస్ ఆర్గనైజేషన్కి ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం మనం. సో ఇప్పుడు మనకి ఎలా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మేడం అంటే, ఇప్పుడు మనకి సేల్స్ డిక్రీజెస్ అవుతున్నాయి. సేల్స్ డిక్రీజెస్ అవుతున్నాయంటే అది 1 type ఆఫ్ ఏ ప్రాబ్లం లాగా మనం ట్రీట్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్ని ఎలా డిక్రీజ్ చేస్తున్నాము, డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ లేదంటే క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ని పర్చేస్ చేయాలి. క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ని పర్చేస్ చేస్తే క్వాలిటీ ఉన్న గూడ్స్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సేల్స్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అనేసి మనం కాదు. అసలు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే టోటల్లీ బిజినెస్ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ చేసిన టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలి, లేదంటే బై 1 get 1 ఫ్రీ అనే ఆఫర్స్ ప్రొవైడ్ చేయాలి అనేసి ప్లానింగ్ ఎవరు చేస్తున్నారు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఆఫర్స్ ప్రొవైడ్ చేయగలుగుతారా, లేదు నాన్న ఆ ఇన్ఫర్మేషన్ డిస్కౌంట్ అండ్ బై 1 get 1 ఫ్రీ ఆఫర్స్ ప్రొవైడ్ చేయాలనేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి ప్రొవైడ్ చేస్తారు. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారన్నా, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్కి ప్రొవైడ్ చేస్తారు. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్కి. ఆ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తారు, ఎంప్లాయర్స్కి. సో ఎంప్లాయర్స్ ఏం చేస్తారు, డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళు చెప్పి వాళ్ళు అక్కడ సేల్స్ ఎలా చేస్తున్నారు, డిస్కౌంట్ ప్రొవైడ్ చేసి అండ్ నెక్స్ట్ వన్ బై 1 get 1 ఫ్రీ ఆఫర్ అలా ప్రొవైడ్ చేసి సేల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నా, ఫస్ట్ మనకి డిక్రీజ్ అవుతున్నాయి. ఆ డిక్రీజ్ అవుతున్నాయి అనేసి డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వన్ బై 1 get 1 ఫ్రీ అలా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తే మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, ఆ విధంగా మన బిజినెస్ ఆర్గనైజేషన్ కంట్రోలింగ్ అనేది చేస్తారు. డైరెక్ట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ డైరెక్ట్గా బిజినెస్ ఆర్గనైజేషన్ క్లోజ్ చేశారా, ఇక్కడ కంట్రోల్ చేశారా, కంట్రోల్ చేయలేదు నాన్న. ఎలా కంట్రోల్ చేసుకున్నాడు, తను డిస్కౌంట్ అండ్ బై 1 get 1 ఫ్రీ ప్రొవైడ్ చేయాలి అనేసి ఫస్ట్ ఎవరికి చెప్పాడు, మిడిల్ మేనేజ్మెంట్. మిడిల్ మేనేజ్మెంట్ ఎవరికి, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయర్స్కి ప్రొవైడ్ చేసి అలా సేల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ప్రాబ్లం అక్కడ కంట్రోల్ అయింది. సో డైరెక్ట్గా ఇక్కడ మనం కంట్రోలింగ్ అనేది ఏది చేయట్లేదు, లెవెల్స్ వైజ్గా మనం ఇక్కడ చేస్తున్నాం. సో దాంట్లోనే 2 types ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అన్న. ఫస్ట్ వన్ నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి కదా, నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్లో
సో ప్రాసెసింగ్ అనేది చాలా లెంతీ ప్రాసెసింగ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. ఓకే, సో లెంతీ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని కంట్రోలింగ్ చేయాలి అంటే, సో ఎగ్జాంపుల్ మనం అదే టాప్ లెవెల్ మేనేజ్మెంటే తీసుకోండి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ తీస్తున్నారు. సో దాని తర్వాతకి ఏం చేస్తున్నాడు ఆయన, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి ప్రొవైడ్ చేస్తున్నాడు. దాని తర్వాతకి సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్కి వస్తుంది. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ సెక్షన్స్లోకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సెక్షన్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. ఒక ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఎక్కడి నుంచి రావాలి కన్నా, ఫస్ట్ టాప్ లెవెల్ నుంచి రావాలి, మిడిల్ లెవెల్కి రావాలి, థర్డ్ లెవెల్కి డిపార్ట్మెంట్స్, సెక్షన్స్. సో 5 లెవెల్స్ని వాళ్ళు రావాలి. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే హైరార్కికల్ లెవెల్స్ ఉన్నాయి కదా, తెలుసు కదా. లెవెల్స్ని మనము హైరార్కికల్ లెవెల్స్ లాగా ట్రీట్ చేస్తాం. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, అలా లెవెల్స్ ఉంటాయి కదా. ఆ లెవెల్స్ని మనం హైరార్కికల్ లెవెల్స్ లాగా ట్రీట్ చేస్తాం, స్టెప్ బై స్టెప్. అలా ప్రాసెసింగ్ అనేది ఇక్కడ లెంతీ ప్రాసెసింగ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. అలా లెంతీ ప్రాసెసింగ్ ఫాలో అయ్యి బిజినెస్ ఆర్గనైజేషన్ని మనం కంట్రోల్ చేస్తే దాన్ని నారో స్పాన్ ఆఫ్ కంట్రోలింగ్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఓకే, సో లెంతీ ప్రాసెసింగ్ ఇక్కడ లెంతీ ప్రాసెసింగ్ ఫాలో అయ్యి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ని మనం కంట్రోలింగ్ చేస్తే, సో దాన్ని మనము ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లాగా ట్రీట్ చేస్తామంటే నారో స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, సో నారో ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి నాన్న, ఇక్కడ హైరార్కికల్ లెవెల్స్ అనేవి హెవీగా ఉంటాయి. సో మనం ప్రైవేట్ కంపెనీకి, పబ్లిక్ కంపెనీకి చెప్పుకున్నాం కదా. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెవీ ఎక్కడ ఉంటాయి నాన్న, మనకి పబ్లిక్ కంపెనీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెవీగా ఉంటాయి మనకి, అవునా కాదా. సో అదే ప్రైవేట్ కంపెనీలో అనుకోండి, సో ప్రైవేట్ కంపెనీలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హెవీగా ఉంటాయా, అంత హెవీగా ఉండవు. సో రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఓన్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ పబ్లిక్ కంపెనీకి అయితే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ టోటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటన్నా, ప్రాసెసింగ్ అనేది లెంతీగా ఉంటుంది. సో ఆ లెంతీ ప్రాసెసింగ్ ఫాలో అయ్యి మనం అక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ని కంట్రోలింగ్ అనేది చేస్తాం. ఓకే, సో ప్రాసెసింగ్ అనేది లెంత్కి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి. సో సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ని పర్చేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ప్రాసెసింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ ప్రొడక్షన్, ఫినిష్డ్ ప్రోడక్ట్లోకి చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మార్కెట్స్ని క్రియేట్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో దెన్ ఆఫ్టర్ వాళ్ళకి సేల్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వకపోతే డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలి, ఆఫర్స్ ప్రొవైడ్ చేయాలి, అండ్ లాస్ట్ వన్ సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి కదా, 9 లెవెల్స్ మనం ఫాలో అవుతున్నాం. సో ఇలా మనం ఏమవుతుంది అంటే హైరార్కికల్ లెవెల్స్ అనేది హెవీగా ఉంటాయి. సో అలా హెవీగా హైరార్కికల్ లెవెల్స్ని ఫాలో అయ్యి మన బిజినెస్ ఆర్గనైజేషన్ని కంట్రోలింగ్ చేస్తే దాన్ని మనం నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ అన్న నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది మనం 3 టైప్స్లో చెప్పుకుంటాం మనం. సో ఫస్ట్ వన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. సో నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి కదా, మేనేజ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, అండ్ నెక్స్ట్ వన్ సేల్స్ మేనేజ్మెంట్. సో ప్రొడక్షన్ మేనేజ్మెంట్ దేనికి ఇన్ఛార్జ్ నానా, సో టోటల్లీ ప్రొడక్షన్ లెవెల్కి ఆ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్, ప్రొడక్షన్ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ టోటల్లీ ఆ ప్రొడక్షన్కి ఎవరు మేనేజ్మెంట్ అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్ ఉందనుకోండి, ప్రొడక్షన్కి ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఫైనాన్స్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉన్నాయనుకుంటున్నారు, ఆ టోటల్లీ ఆ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయడం కానీ లేదంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి ఏదైనా అమౌంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ టోటల్లీ ఇన్వెస్ట్ చేసే టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా ఫైనాన్సర్కే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సో ఇప్పుడు ఏముంటుందన్నా మనకి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. సో దాంట్లో మనకి అకౌంటెంట్స్ ఉండాలి, ఆడిటర్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఆడిటర్ ఏం చేస్తున్నాడు, టోటల్లీ ఆర్గనైజేషన్లో ప్రాసెసింగ్ అనేది కంటిన్యూ రన్ అవుతుందా లేదా, సో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో అదంతా తను 1 by 1 వెరిఫికేషన్ అనేది చేసుకుంటాడు. ఆడిటర్ అది చేస్తాడు. మరి అకౌంటెంట్ ఏం చేస్తాడు, సో మన ఆర్గనైజేషన్లో ఏ టైప్ ఆఫ్ పర్చేస్ చేసినాము, ఎంత అమౌంట్తో పర్చేస్ చేసినాము, ఎంత మనము సేల్స్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వన్ ఎంత మనకి పేమెంట్స్ ఉన్నాయి, ఎంత మనకి ఇన్కమ్స్ ఉన్నాయి, ఆ టోటల్లీ మనకి మన బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేసి ఫైండ్ అవుట్ చేసేది. ఆ ఫామ్ని ఒక డాక్యుమెంట్ స్టేట్మెంట్ లాగా ప్రిపరేషన్ చేసేది ఇచ్చేది ఎవరునా
అకౌంటెంట్ ప్రిపరేషన్ చేసి ఇస్తాడు. అంటే మనకి ప్రాఫిట్ ఆ లాస్ ఎవరు చెప్తున్నారు ఫిగర్ అనేది అకౌంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుందన్నా ప్రాఫిట్ అండ్ లాస్ అని, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మన బిజినెస్ ఆర్గనైజేషన్ లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేసి మనకి ఎవరి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అంటే అకౌంటెంట్ ప్రొవైడ్ చేశారు. ఆ టోటల్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వెరిఫికేషన్ అనాలిసిస్ చేసేది ఎవరు ఆడిటర్ చేస్తారు. సో ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఉంటుంది కదా, సేమ్ యాస్టిస్ ఇక్కడ కూడా అంతే. మన బిజినెస్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేయడానికి అమౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ ని బేస్ చేసేది ఎవరు నానా, నెక్స్ట్ ఆ ఎక్స్పెన్సెస్ ని అమౌంట్ తీసుకొచ్చేది మన కంపెనీ ఉంది కదా, మన కంపెనీ ఏదైనా లైబిలిటీస్ పేమెంట్ చేయాలి అన్నా, మన కంపెనీకి ఏదైనా కలెక్షన్ రావాలి అన్నా టోటల్లీ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తారంటే ఫైనాన్స్ మేనేజరే చేస్తారు. సో తనే ఎందుకు చేస్తాడంటే మన కంపెనీ ఏదైనా అమౌంట్ లేదు అనుకోండి, ఆ అమౌంట్ ఎవరు చేస్తారు ఫైనాన్స్ మేనేజర్ బ్యాంక్లో కానీ లేదంటే ఇంకా అదర్ పర్సన్స్ దగ్గర నుంచి అయినా తీసుకొస్తాడు. నెక్స్ట్ ఆ తీసుకొచ్చిన అమౌంట్ని రీపేమెంట్ కూడా ఎవరు చేస్తారంటే ఫైనాన్స్ మేనేజర్ రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్లీ మనీ రిలేటెడ్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది అన్న అంటే ఫైనాన్స్ మేనేజర్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ మేనేజర్. సో ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఎవరైనా ఆర్గనైజేషన్ మనకి ప్రొడక్షన్ అవుతుంది కదా, ఆ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ అంతా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ప్రొడక్షన్ మేనేజర్కి ఉంటుంది. అంటే ప్రొడక్షన్ ఎంత లెవెల్లో చేస్తున్నాము, ఏ లెవెల్లో ఇన్పుట్ చేసాము, నెక్స్ట్ మనకి 50% ప్రొడక్షన్ చేసాము, ఇంత కాస్ట్ అయింది, నెక్స్ట్ 100% ప్రొడక్షన్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుంది, సో ఎంత స్టాఫ్ మెంబర్స్ ఉండాలి, ప్రాసెసింగ్ మనం ఎలా కంటిన్యూషన్ చేయాలి, మెషినరీస్ని ఎలా యూటిలైజేషన్ చేయాలి, అసలు టోటల్లీ మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారు అంటే ప్రొడక్షన్ మేనేజరే చూసుకుంటారు. ఇన్ కేస్ మనకు సేల్స్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఆ సేల్స్ మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి. సో సేల్స్ డిక్రీజ్ అవుతే ఏం చేస్తారన్నా, ఇప్పుడు మనం ఇక్కడ బిజినెస్ పెట్టినాం, సో ఇక్కడ బిజినెస్ పెడితే ఎవరు కూడా మన దగ్గర పర్చేస్ చేయడానికి ఎవరు కూడా అట్రాక్ట్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ పబ్లిక్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మనం వెళ్ళాలి. సో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, అంటే కన్వీనియన్స్ ప్లేసెస్లో సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అలా లేదా. సో సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే అమౌంట్ అనేది కావాలి నేను, ఓకే ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఈజీగా మనం సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతామా లేదు, అమౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ అమౌంట్ అనేది అవుతాయి. ఆ ఎక్స్పెన్సెస్ని బేర్ చేసేది ఫినాన్షియల్ మేనేజరు, డిస్ట్రిబ్యూషన్ చేసేది మాత్రం ప్రొడక్షన్ మేనేజర్. సో సేల్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు సేల్స్ అనేది ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలి, బై 1 get 1 ఫ్రీ అలా ఆఫర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే 50% డిస్కౌంట్, లేదంటే సో ఇంకేదైనా ఆఫర్స్ ఇంకా మనం ప్రొవైడ్ చేసామనుకోండి, సో అలా ప్రొవైడ్ చేస్తే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. అదంతా మెయింటెనెన్స్ ఎవరు చూసుకోవాలి అన్న ప్రొడక్షన్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే సరేనా. సో ప్రొడక్షన్ ఎంత లెవెల్లో అవ్వాలి అంటే రా మెటీరియల్స్ ఏ లెవెల్లో మనం పర్చేస్ చేయాలి, నెక్స్ట్ ఎంత క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ పర్చేస్ చేయాలి, ఎంత క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ని పర్చేస్ చేస్తే ఏ లెవెల్లో మనం రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తే ఎంత టైప్ ఆఫ్ మనకి ప్రొడక్షన్ అయ్యింది, ఆ మెషినరీస్ కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా, ఎంప్లాయీస్ కరెక్ట్గా ప్రొడక్షన్ చేస్తున్నారా లేదా, మెషినరీస్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ అంతా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఎవరు తీసుకుంటారు ప్రొడక్షన్ మేనేజర్ తీసుకుంటారు. సేల్స్ ఉన్నాయి, సో సేల్స్ మేనేజర్ ఇక్కడ ఏం చేస్తారన్నా, సో టోటల్లీ సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి అంటే తను ఏం చేయాలి, సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి, మార్కెటింగ్స్ని క్రియేట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ఆఫర్స్ ప్రొవైడ్ చేయాలి, డిస్కౌంట్ ప్రొవైడ్ చేయాలి, బై 1 get 1 ఫ్రీ అలాంటి ఏదైనా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తే సేల్స్ని ఎంకరేజ్ చేసుకునే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది అన్న సేల్స్ మేనేజర్కి ఉంటుంది. అంటే తను టోటల్లీ ఎక్స్పీరియన్స్ దేనిపైన ఉండాలి అంటే సేల్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ అనేది ఎంత మనం కరెక్ట్గా ఇస్తే సో ఆ లెవెల్లో మనకి ఇక్కడ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి కదా. అడ్వర్టైజ్మెంట్ కూడా సో యూట్యూబ్లో చూడండి, మనం యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. కొన్ని అడ్వర్టైజ్మెంట్ పాజ్ చేయొచ్చు అలా స్పీడ్గా మనం చేయొచ్చు, కొన్ని అడ్వర్టైజ్మెంట్ విత్ ఇన్ 2-3 seconds వస్తాయి. సో దాన్ని మనం కట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా, పాసిబుల్ అవ్వదు. ఇన్ టైంలో కరెక్ట్ మెసేజ్ మనం కస్టమర్స్కి పాస్ చేస్తే సో కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి మన గూడ్స్ని సర్వీసెస్ని పర్చేస్ చేయడానికి వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారు. సో అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేసే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుందమ్మా అంటే సేల్స్ మేనేజర్. సో తను టోటల్లీ దేనిపైన ఎక్స్పీరియన్స్ అంటే స్కిల్స్ ఉండాలి అంటే సేల్స్ని మనం ఎలా ఎంకరేజ్ చేయాలి, ప్రాఫిట్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సో దానిపైన వాళ్ళకి గ్రిప్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ మేనేజర్కి అయితే ప్రొడక్షన్
మెయింటెనెన్స్ చేయాలి, ప్రొడక్షన్ ఎలా చేయాలి, సో ఏ లెవెల్లో ఉన్న రా మెటీరియల్స్ని పర్చేస్ చేస్తే ఏ క్వాలిటీ ఉన్న ప్రొడక్షన్ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన మెషినరీస్ని ఏ లెవెల్లో మనం మెయింటెనెన్స్ చేయాలి. ఆ రిపేరింగ్ వస్తే సో రిపేర్ బాస్ ఉన్నాడు కదా, ఆ రిపేర్ బాస్ని బేస్ చేసుకొని ఆ మెషినరీస్ని రిపేరింగ్ అనేది చేయించాలి. ఆ టోటల్లీ మెయింటెనెన్స్ ప్రొడక్షన్ మేనేజర్ చూసుకుంటాడు. అండ్ నెక్స్ట్ వన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉంది కదా నాన్న. సో ఫైనాన్స్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ ఉండాలి, లేదంటే సేల్స్లో డిస్ట్రిబ్యూషన్ చేయాలి, మెషినరీస్ని పర్చేస్ చేయాలి, ఆ టోటల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ అయ్యే అమౌంట్ ఎవరు పే చేస్తారు నాన్న? ఫైనాన్స్ మేనేజర్ బేస్ చేసుకుంటాడు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ నాన్న, సో వీళ్ళు డైరెక్ట్గా బేస్ చేస్తారా అంటే లేదు, ఫైనాన్స్ మేనేజర్ ఎవరిని బేస్ చేసుకుంటాడు? సుపీరియర్. ప్లస్ ప్రొడక్షన్కి కూడా సుపీరియర్ ఉంటారు. ఫైనాన్స్ మేనేజర్ ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ అమౌంట్ కావాలి. ఆ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎవరితో పంపిస్తున్నాడు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారు కదా. సో ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? ప్లానింగ్ ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఈ ప్రిపరేషన్ చేసిన ప్లానింగ్ ఎవరు యూటిలైజేషన్ చేస్తున్నారు? సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ లో ఎంప్లాయర్స్ యూటిలైజేషన్ చేస్తున్నారు. మరి డైరెక్ట్ గా ఇక్కడ పంపిస్తున్నాడా ఎంప్లాయర్స్ దగ్గరికి? పంపించట్లేదు కదా. ఫస్ట్ ఎవరికి ప్రిపరేషన్ చేస్తున్నాడు, తర్వాతకి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి పంపిస్తున్నాడు. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ సబార్డినేట్ సూపర్వైజర్ లెవెల్ కి మేనేజ్మెంట్ కి పంపిస్తున్నారు. సూపర్వైజర్ లెవెల్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తున్నారు. డిపార్ట్మెంట్ సెక్షన్స్ కి, సెక్షన్ నుంచి ఎంప్లాయర్స్ కి. సో అలా 1 by 1 అనేది పంపిస్తున్నాడు కదా. సేమ్ ఇక్కడ ఫైనాన్స్ మేనేజర్ కూడా ఎవరిని బేస్ చేసుకుంటున్నారంటే మీడియేటర్స్ లాగా ఎవరిని యూటిలైజేషన్ చేసుకుంటున్నారంటే సూపర్వైజర్స్. ఓకే. సూపర్వైజర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? సబార్డినేట్స్ కి ఇస్తాడు. సబార్డినేట్ ఏం చేస్తున్నాడు? లేబర్స్ బేస్ చేసుకొని ఆ ఫైనాన్స్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే దాన్ని బేస్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరిదినా అంటే ఫైనాన్స్ మేనేజర్. ఫైనాన్స్ మేనేజర్ ఎవరిని మెయింటెనెన్స్ చేస్తాడు? సూపర్వైజర్స్ ని మెయింటెనెన్స్ చేస్తాడు. ఈ సూపర్వైజర్స్ ఎవరిని మెయింటెనెన్స్ చేస్తాడు? సబార్డినేట్స్ కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా, లేబర్స్ ని కరెక్ట్ గా మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారా లేదా, కోఆర్డినేషన్ అనేది ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో అదంతా ఇక్కడ ఎవరు చూస్తున్నానంటే సూపర్వైజర్స్. మరి లేబర్స్ మెయింటెనెన్స్ అంతా ఎవరు చూడాలి? సబార్డినేట్ పర్సన్స్ ఉంటారు కదా. ఈ లేబర్స్ లో 50 మెంబర్స్ లేబర్స్ ఉంటారు. ఈ 50 మెంబర్స్ లేబర్స్ లో వన్ ఆఫ్ ది పర్సన్ ని మనం సబార్డినేట్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తాం. అంటే ఈ టోటల్ 49 మెంబర్స్ మెయింటెనెన్స్ అంతా ఎవరు చూడాలి? సబార్డినేట్ చూడాలి. సో వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, వేజెస్ ఇంక్రీజ్ చేయాలి అన్నా, లేదంటే టైం అవర్ తగ్గించాలి అన్నా, సో వీళ్ళు 49 మెంబర్స్ ఎవరికి ప్రొవైడ్ చేయాలి? ఫస్ట్ వాళ్ళలో ఉన్న సబార్డినేట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ సబార్డినేట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాడు? సూపర్వైజర్. సూపర్వైజర్ ఎవరికి? ఫైనాన్స్ మేనేజర్ కి ప్రొవైడ్ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఎక్స్పెన్సెస్ బేర్ చేయడం కానీ అలా వాళ్ళు రన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు కదా. సో ప్రొడక్షన్ మేనేజర్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తున్నాడు? సుపీరియర్. సో ఇదంతా మీ సూపర్వైజర్స్ లాగా ట్రీట్ చేయండి. సూపర్వైజర్స్ ఎవరిని అపాయింట్మెంట్ చేస్తున్నాడు? సబార్డినేట్ పర్సన్స్ ని. సబార్డినేట్ అంటే ఏమన్నా ఈ లేబర్స్ ఉన్నారు కదా, ఈ లేబర్స్ లో వన్ ఆఫ్ ది పర్సన్ ని మనం సబార్డినేట్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే. ఆ సబార్డినేట్ ఎవరికి మెయింటెనెన్స్ చేస్తాడు అంటే లేబర్స్ టోటల్లీ మెయింటెనెన్స్. అంటే ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, ఆ ప్రొడక్షన్ చేయాలి అంటే మనకి లేబర్స్ ఉండాలి కదా. సో లేబర్స్ ఉండాలి అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నందుకు మనం వాళ్ళకి వేజెస్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. ఆ వేజెస్ మనము 300 రూపీస్ వేజెస్ పేమెంట్ చేస్తున్నాం కదా. సో వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళ వర్క్ అనేది సర్వీస్ ఏమో ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు, అమౌంట్ మాత్రం తక్కువ తీసుకుంటున్నారు. సో దానికోసం వాళ్ళు ఏమంటున్నారు? 400 రూపీస్ వేజెస్ ఇవ్వాలి అనేసి అంటున్నారు. సో ఈ 49 మెంబర్స్ ఇక్కడ ఎవరికి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తారు? సబార్డినేట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సబార్డినేట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాడు? సూపర్వైజర్ కి. సూపర్వైజర్ ప్రొడక్షన్ మేనేజర్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే సో వాళ్ళకి వేజెస్ అనేది ఇంక్రీజ్ చేయడమా, డిక్రీజ్ చేయడమా, లేదంటే టైం కాస్ట్ ఏదైనా తగ్గించడమా. సో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి నాన్న, లేబర్స్ ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? సబార్డినేట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సబార్డినేట్స్ వచ్చేసి సూపర్వైజర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సూపర్వైజర్స్ ప్రొడక్షన్ కి ఇన్ఫార్మ్ అనేది చేస్తారు. అలా కాకుండా ఒక టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రొడక్షన్ మేనేజర్ ఒక టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి చెప్తున్నారు. సో ప్రొడక్షన్ మేనేజర్ ఆ టెక్నాలజీని ఫస్ట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? సూపర్వైజర్స్ కి. సూపర్వైజర్స్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? సబార్డినేట్స్ కి. సబార్డినేట్స్ వచ్చేసి లేబర్స్ కి ఆ టెక్నాలజీ సబార్డినేట్ పర్సన్స్ టెక్నాలజీని లేబర్స్ తో ఇంప్లిమెంటేషన్ అనేది చేపిస్తారు. ఓకే. నెక్స్ట్ సేల్స్. సో సేల్స్ మనం ఏం చేస్తున్నాము? ఇంక్రీజ్ చేయాలి. ఆ సేల్స్ ని ఇంక్రీజ్ చేయాలి అంటే బేస్ ఎవరిని తీసుకుంటున్నాము? సూపర్వైజర్స్. సూపర్వైజర్స్ ఎవరు తీసుకుంటున్నారు?
సబార్డినేట్ అండ్ సబార్డినేట్ లేబర్స్ హెల్ప్ తీసుకొని సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేసి సేల్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది మనకి ఉంటాయి కదా. సో ఇది స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. సో ఇంత హైరార్కికల్ లెవెల్స్ ఉన్నాయి కదా. నానో స్పాన్ ఆఫ్ కంట్రోల్ని మనం చేయాలంటే ఫస్ట్ ప్రొడక్షన్ చూసుకోండి. ప్రొడక్షన్ మనం కంటిన్యూస్గా చేయాలి అంటే వాళ్ళు ఎవరికి వెళ్ళాలి? సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళాలి. సూపర్వైజర్స్ సబార్డినేట్స్ దగ్గరికి, సబార్డినేట్స్ లేబర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. నారో స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్ అడ్వాంటేజెస్. సో ఇక్కడ ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఆఫర్ అండర్ క్లోజర్ సూపర్విజన్ ఆర్ సబార్డినేట్స్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఆఫర్ అనేది సూపర్విజన్ అండ్ సబార్డినేట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటే 1 by 1 కోఆర్డినేషన్ అనేది ఎంకరేజ్ చేస్తారు. సో అంటే ఇక్కడ సబార్డినేట్స్ ఎవరు ఉంటారు? సూపర్వైజర్స్ కి వీళ్ళకి కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. సబార్డినేట్ కి లేబర్స్ కి కోఆర్డినేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సూపర్వైజర్స్ కి ప్రొడక్షన్ మేనేజర్స్ కి కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. ఒకరి అండర్ లో ఒకరు అండర్ ఉంటారు అంతేనా. సో ఇక్కడ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఎవరు ఉంటారు? సూపర్వైజర్స్. సూపర్వైజర్స్ వెరీ హ్యాండ్ ఓవర్ లో ఉంటారు సబార్డినేట్స్. సబార్డినేట్స్ హ్యాండ్ ఓవర్ లో ఎవరు ఉంటారు? లేబర్స్. అంటే ఒకరి హ్యాండ్ ఓవర్ లో ఇంకొకరు ఉండడం లేదు. ఓకే. సో అలా ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. సో వీళ్ళ ఈ సూపర్వైజర్స్ ప్రొడక్షన్ మేనేజర్ హ్యాండ్ ఓవర్ లో లేరు అనుకోండి. సో అప్పుడు వీళ్ళు ఏదైనా ఇన్ఫార్మ్ ప్రొవైడ్ చేస్తారు, సబార్డినేట్స్ కి ప్రొవైడ్ చేస్తారా? ప్రొవైడ్ చేయడం. రీజన్ ఏంటి అంటే వీళ్ళకి కోఆర్డినేషన్ అనేది లేదు కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో దానికోసం ఎలా అవుతున్నారంటే ఒకరి అండర్ ఓవర్ లో ఇంకొకరు ఉన్నారు కాబట్టి చాలా హైరార్కికల్ లెవెల్స్ ఉన్నా మనకి 1 by 1 స్టెప్ ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఉండదు. ఓకే. నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ మేనేజర్ టు హ్యాండిల్ దోస్ సబార్డినేట్స్. ఓకే. మేనేజర్ ఎవరిని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు? సబార్డినేట్స్ ని హ్యాండ్ ఓవర్ అనేది చేస్తున్నాడు. సో మనం ఇంతకుముందుకి ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో చెప్పుకున్నాం కదా. ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు. సో ప్రొడక్షన్ మేనేజర్ ఎవరిని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ఆఫీస్ స్పెషలిస్ట్ పర్సన్ అండ్ షాప్ స్పెషలిస్ట్ పర్సన్స్ ని, మేనేజర్స్ ని వాళ్ళు ఏమైనా సబార్డినేట్స్ ఉంటే వాళ్ళే కదా. సో ఇక్కడైనా చూసుకోండి. సో ఫైనాన్స్ మేనేజర్ ఉన్నాడు, ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు, సేల్స్ మేనేజర్ ఉన్నాడు. సో సబార్డినేట్స్ అంటే సూపర్వైజర్స్ ఇక్కడ వారి హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారా లేదా? సో అలా మనకి ఒకరి హ్యాండ్ ఓవర్ లో ఒకరు ఉండడం వల్ల సబార్డినేట్స్ ని మనమే హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా మనము డిక్రీజ్ చేసుకోవడానికి అడ్వాంటేజ్ అనేసి ఒకటి చెప్పుకోవచ్చు లేదా. ఇన్ కేసు సబార్డినేట్స్ మన హ్యాండ్ ఓవర్ లో లేరు అనుకోండి, వాళ్ళని మనం మెయింటెనెన్స్ చేస్తలేము అనుకోండి. సో మనం ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కరెక్ట్గా కంప్లీషన్ అనేది చేస్తారా? ఎవరు కూడా కంప్లీట్ అనేది చేయాలి. మన హ్యాండ్ ఓవర్ లో ఉన్న వాళ్ళకి మనము రెస్పాన్సిబిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా కాకుండా ఏ కంపెనీలో ఉన్న లేబర్స్ అందరూ ఏ మేనేజర్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటారు. బి కంపెనీలో ఉన్న లేబర్స్ బి హ్యాండ్ ఓవర్ లో ఉంటారు. అలా కాకుండా ఏ మేనేజర్ కి బి కంపెనీలో లేబర్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంటారా? ఉండాలి కదా. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ అనేది వాళ్ళకు ఉండదు. మన కంపెనీలో ఉన్న లేబర్స్ అని మాత్రమే మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్. మానిటరింగ్ అంటే ఏంటంటే అబ్జర్వేషన్స్. ఓకే. అబ్జర్వేషన్స్ ఇలా మనం చేస్తున్నామా లేదా? 1 by 1 అబ్జర్వేషన్ అనేది చేస్తున్నాడు. ఫైనాన్స్ మేనేజర్ ఉన్నారు అనుకోండి, ఎవరిని అబ్జర్వేషన్ చేస్తున్నాడు? సూపర్వైజర్స్ ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. సో అబ్జర్వేషన్స్ చేస్తే సూపర్వైజర్స్ ఏదైనా ఫ్రాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా? ఏ టైప్ ఆఫ్ ఛాన్సెస్ అనేది ఉండదు కదా. సూపర్వైజర్స్ ఎవరిని అబ్జర్వేషన్ చేస్తున్నాడు? సబార్డినేట్ పర్సన్ ని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. సబార్డినేట్ ఎవరిని అబ్జర్వేషన్ చేస్తాడు? లేబర్స్. అలా 1 by 1 అబ్జర్వేషన్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో అలా కాకుండా ఫైనాన్స్ మేనేజరే సూపర్వైజర్ ని, సబార్డినేట్స్ ని, లేబర్స్ ని అబ్జర్వేషన్ చేయాలి అంటే బర్డెన్ అవుతుంది. సో స్ట్రెస్ గా ఫీల్ అవుతారు వాళ్ళు. అలా కాకుండా ఏం చేస్తున్నారంటే లెవెల్స్ లాగా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాడు. సో తను ఎవరిని అబ్జర్వేషన్ చేయాలి? ఓన్లీ సూపర్వైజర్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఈజీగా అబ్జర్వేషన్ చేయొచ్చు. సూపర్వైజర్స్ ఎవరిని అబ్జర్వేషన్ చేయాలి? సబార్డినేట్స్ ని అబ్జర్వేషన్ చేయాలి. సబార్డినేట్స్ ఎవరిని అబ్జర్వేషన్ చేయాలి అంటే లేబర్స్ ని అబ్జర్వేషన్ చేయాలి. సో ఇలా ఒక్కరే వీళ్ళందరినీ అబ్జర్వేషన్ చేయాలి అంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా 1 by B ఫైనాన్స్ మేనేజర్ సూపర్వైజర్స్ పైన, సూపర్వైజర్స్ సబార్డినేట్స్ లేబర్స్. సో ఇలా 1 by 1 అబ్జర్వేషన్ చేస్తే మనకి ప్రాసెసింగ్ అనేది ఈజీగా కంటిన్యూషన్ చేసుకోవడానికి మనకి
ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఇన్ కేస్ ఆ టెక్నాలజీ ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే కూడా మనం ఈజీ ప్రాసెసింగ్ తోని టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాం. ఈ ప్రొడక్షన్ మేనేజర్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. ఈ మేనేజర్ టెక్నాలజీస్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడా లేదు. ఆ టెక్నాలజీని ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు? సూపర్వైజర్. సూపర్వైజర్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు? సబార్డినేట్ లేబర్ కి ప్రొవైడ్ చేసి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ అనేది మనకి ఉంటాయి. సో అదే మానిటరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఫాస్టర్ బ్రేక్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా, ఫైనాన్స్ మేనేజర్కి ఎవరితో కమ్యూనికేషన్ ఉంటుంది? సూపర్వైజర్స్ తో కమ్యూనికేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తారు. సూపర్వైజర్స్ ఎవరి కమ్యూనికేషన్ ఉంటుంది? సబార్డినేట్స్ తో కమ్యూనికేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తారు. సబార్డినేట్స్ లేబర్స్ తోని కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తారు. ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ ఇక్కడ ఎలా ఉంటాయంటే గ్రేటర్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేబర్స్ కైనా, సబార్డినేట్స్ కైనా, మేనేజర్స్ కైనా, నెక్స్ట్ ఇంకెవర్ సమ్ పర్సన్స్ ఎవరికైనా సరే ఆపర్చునిటీస్ అనేది గ్రేట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇది narrow span of control structure and advantages. And next one, disadvantages of a narrow span of control. So first one, narrow span of heavy many hierarchical levels. హైరార్కికల్ లెవెల్స్ ఏమి ఉన్నాయంటే మెనీ హైరార్కికల్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ హైరార్కికల్ లెవెల్స్ ప్రాసెసింగ్ అనేది చాలా లెంతీగా ఉంది. సో అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్లీ కన్సర్న్ విత్ ద సబార్డినేట్స్. సో సబార్డినేట్స్ అని మనం డైరెక్ట్గా ఇక్కడ కన్సర్న్ చేస్తున్నాము. కమ్యూనికేషన్ అనేది డైరెక్ట్గా వాళ్ళతో ఉందా లేదు కదా. సో రీజన్ ఏంటి అంటే ఆ ఫైనాన్స్ మేనేజర్కి సబార్డినేట్కి మీడియేటర్స్ లాగా ఎవరున్నారు? సూపర్వైజర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళతో డైరెక్ట్ కన్సర్న్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ అనేది లేదు. అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆపరేషనల్ కాస్ట్ అండ్ ఓవర్ హెడ్స్. ఇప్పుడు మనకి సూపర్వైజర్ మేనేజర్స్ ఉన్నారు కదా, మేనేజర్స్ ఎవరిని మెయింటెనెన్స్ చేయాలి అంటే సూపర్వైజర్స్ని మెయింటెనెన్స్ చేయాలి. వీళ్ళు సబార్డినేట్స్కి సాలరీ కూడా ప్రొవైడ్ చేయాలి కదా, సూపర్వైజర్స్కి ప్రొవైడ్ చేయాలి, సబార్డినేట్స్కి ప్రొవైడ్ చేయాలి, అంటే లేబర్స్కి కూడా ప్రొవైడ్ చేయాలి. అలా ఎక్స్పెన్సెస్ వాళ్ళకి మెయింటెనెన్స్ చేస్తే కూడా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అని అంటే ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి అవుతాయి. సో ఎంత లెంతీ ప్రాసెసింగ్ మనం ఫాలో అవుతే అంత కాస్ట్ అనేది మనకి అంత హెవీగా అమౌంట్ అనేది పడుతుంది కదా, అంతే కదా. సో రా మెటీరియల్ మనం 50% పర్చేస్ చేస్తాం అనుకోండి, ఆ 50%కి 50,000 రూపీస్ మనం పర్చేస్ అమౌంట్ పేమెంట్ చేస్తాం, అవునా లేదా? అలా కాకుండా 100% పర్చేస్ చేయాలనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది మనకి? 1 lakh రూపీస్ అనేది అమౌంట్ అవుతుంది. సో ఎంత రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తే అంత అమౌంట్ మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఎంత మెంబర్స్ని మెయింటెనెన్స్ చేస్తే వాళ్ళందరూ ఎక్స్పెన్సెస్ అమౌంట్ అనేది మనం వేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ లెంతీ ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి హైరార్కికల్ లెవెల్స్ అనేది హై లెవెల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది ఎలా పడుతుంది కదా, ఓవర్ హెడ్ కాస్ట్ అంటే హై లెవెల్లో కాస్ట్ అమౌంట్ అనేది వేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మన వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ప్రాసెసింగ్ అనేది లెంతీగా ఉండదు కదా, షార్టెస్ట్గా మనం ఇక్కడ ఆ ప్రాసెసింగ్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ మనం కంట్రోల్ చేయడానికి మనం కంట్రోల్ చేసే ప్రాసెసింగ్ని వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేసి అంటారు. నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్ అయితే లెంతీ ప్రాసెసింగ్ ఫాలో అవుతుంది. ఇక్కడైతే ఫ్లాట్ ప్రాసెసింగ్ మనం ఫాలో అయ్యి ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ని క్లోజింగ్ అనేది కంట్రోలింగ్ అనేది చేస్తున్నాడు. ఓకే, సో ఫస్ట్ వన్ దీంట్లో కూడా ఫైనాన్స్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్. సో ఫైనాన్స్ మేనేజర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? టోటల్లీ ఫైనాన్స్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే ఆ టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఫైనాన్స్ మేనేజర్ది. సో ఫైనాన్స్ మేనేజర్ ఎవరికి చెప్తాడు? సూపర్వైజర్స్కి చెప్తాడు. సూపర్వైజర్స్ ఫోర్మాన్స్ అడ్వైజర్స్ తీసుకొని ఆ టోటల్ ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే దాన్ని బేరింగ్ అనేది చేస్తారు. సో వీళ్ళ తర్వాత ఇంకా లేబర్స్ ఉన్నారా? లేదు కదా, ఫ్లాట్ ప్రాసెసింగ్ అనేసి చెప్తున్నాం కదా. నెక్స్ట్ వన్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ మేనేజర్ ఏదైనా ప్రొడక్షన్ మెయింటెనెన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? సూపర్వైజర్స్కి. సూపర్వైజర్స్ ఫోర్మాన్షిప్కి ప్రొవైడ్ చేసి అడ్వైజర్స్ హెల్ప్ తీసుకొని, ఫోర్మాన్షిప్ ఏం చేస్తారైనా అడ్వైజర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అడ్వైజరీ లాగా మనం ట్రీట్ చేసుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రొడక్షన్ లెవెల్ మేనేజ్మెంట్కి ఏదైతే మనం మెయింటెనెన్స్ చేస్తున్నామో టోటల్లీ మెయింటెనెన్స్ అంతా ఇక్కడ మనం చేసుకుంటాం కదా. అండ్ నెక్స్ట్ వన్ సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజర్ ఏం చేస్తున్నాడు? సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సేల్స్ని ఇంక్రీజ్ చేసుకునే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ సేల్స్ మేనేజర్కి ఉంటుంది. ఆ
సేల్స్ మేనేజర్ ఎలా సేల్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాడు అంటే సూపర్వైజర్స్ అండ్ ఫోర్మెన్షిప్ బేస్ చేసుకొని సేల్స్ ని ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాడు. ఆ సేల్స్ ఎలా అయినా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్న, సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసైనా సరే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదు అంటే డిస్కౌంట్ ప్రొవైడ్ చేయడం, బై 1 get 1 ఫ్రీ ఇలా ఆఫర్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకునే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ సేల్స్ మేనేజర్ కే ఉంటుంది. మార్కెటింగ్ అంటే ఏంటన్నా, మార్కెటింగ్ ని మనం ఎందుకు క్రియేషన్ చేస్తున్నామంటే మన ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్స్ చేసుకోవడానికి కన్వీనియన్స్ ప్లేసెస్ లో మార్కెటింగ్ ని క్రియేట్ చేస్తున్నాము. ఆ మార్కెట్స్ ని క్రియేట్ చేసే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? మార్కెట్ మేనేజర్ కే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. సో ఆ మార్కెట్ క్రియేట్ చేసే పర్సన్స్ ని మనం మార్కెటింగ్ మేనేజర్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీళ్ళు కూడా ప్రొడక్షన్ మేనేజర్, సేల్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ మార్కెట్స్ ని క్రియేట్ చేస్తున్నారు. బట్ ఎలా చేస్తున్నారంటే సూపర్వైజర్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ అంతా చేస్తున్నారు. సూపర్వైజర్స్ ఎవరి హెల్ప్ తీసుకుంటున్నారంటే ఫోర్మెన్షిప్ పర్సన్స్, అడ్వైజర్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేది కంప్లీషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయన్న. సో ఇది వైడ్ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. సో వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ లో ప్రీ కండిషన్స్ ఉంటాయన్న. సో అడ్వాన్స్గా మనం ప్రిపరేషన్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ ద సూపర్వైజర్స్ కెన్ మెయింటైన్ లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్. సూపర్వైజర్స్ ఇక్కడ ఎవరిని మెయింటెనెన్స్ చేస్తున్నాడు అంటే సబార్డినేట్స్ అని అనొచ్చు, లేదు అంటే ఫోర్మెన్ అని వచ్చినాడు. సో వీళ్ళు ఎవరి మెంబర్స్ లార్జ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ని మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. సో మెయింటెనెన్స్ అనేది చేయాలి. సో అలా చేస్తే మనకి ఎంత మెంబర్స్ ని, లార్జ్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ని మనం ఎంత మెంబర్స్ ని మెయింటెనెన్స్ చేస్తే అంత రిస్క్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. అవునా కదా? లేబర్స్ ఇప్పుడు మనకి 50% ప్రొడక్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనం 10 మెంబర్స్ తోని ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేయగలుగుతామా? లేదు. మనం ఎంత మెంబర్స్ ఇంక్రీజ్ ఉంటే అంత తొందరగా మనం ఈ ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. అవునా కదా? సో ఇక్కడ కూడా అంతే. సో మనకి ఎంత మెంబర్స్ సబార్డినేట్స్ ని, లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద సబార్డినేట్స్. సబార్డినేట్స్ ఎలా చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలంటే వాళ్ళని స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని సబార్డినేట్ పర్సన్స్ ని మనం సెలెక్షన్ చేయాలి. ఆ సెలెక్షన్ చేసే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే సూపర్వైజర్ కే. సూపర్వైజర్స్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేసి టోటల్లీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆ సబార్డినేట్స్ పర్సన్స్ ని సెలెక్షన్ అనేది చేస్తారన్న. ఓకే, నెక్స్ట్ మోటివేట్ ద సబార్డినేట్స్. అండ్ నెక్స్ట్ వన్ సబార్డినేట్స్ ని మోటివేషన్ చేసే టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? సూపర్వైజర్ కే ఉంటుంది. రీజన్ ఏంటి అంటే ఆ సబార్డినేట్స్ ని ఎవరు మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కదా. సూపర్వైజర్స్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ సబార్డినేట్స్ కి మోటివేషన్ అండ్ డెవలప్మెంట్ ఎంకరేజ్మెంట్ చేసే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ సూపర్వైజర్స్ కి ఉంటుంది కదా. సో ఇది త్రీ కండిషన్స్ ఆఫ్ ఏ వైడ్ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. అండ్ నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ వైడ్ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్ కదా. లో ఓవర్ హెడ్స్. సో ఇక్కడ ప్రాసెసింగ్ అనేది మనకు అంత లెంతీగా ఉండదు కాబట్టి కాస్ట్ అమౌంట్ కూడా ఇక్కడ ఏమవుతుంది, మనకి లో లెవెల్లో మనం ఎక్స్పెన్సెస్ అనేది ఉంటాయన్న. అంతే కదా. ఇప్పుడు మనం 50% ప్రొడక్షన్ చేయాలి అంటే 50,000 రూపీస్ అవుతుంది. సో 100% ప్రొడక్షన్ చేయాలి అంటే 1 lakh రూపీస్ అవుతుంది. అలా కాకుండా మనం 25% ప్రొడక్షన్ చేయాలనుకోండి, అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 25,000 అవుతుంది కదా. సో ఇక్కడ నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్ అయితే సేల్స్ మేనేజర్ ఉన్నాడు. సేల్స్ మేనేజర్ ఎవరెవరిని బేస్ చేయాలి? సూపర్వైజర్స్. సూపర్వైజర్స్ సబార్డినేట్స్ లేబర్స్ బేస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ని కంట్రోలింగ్ అనేది చేస్తారు. మరి ఇక్కడైతే సేల్స్ మేనేజర్ ఉన్నాడు. సేల్స్ మేనేజర్ ఎవరికి అపాయింట్ చేస్తున్నాడు? సూపర్వైజర్స్ వచ్చేసి ఫోర్మెన్షిప్. సో అలా 1/3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి కాస్ట్ అనేది ఏమవుతుంది కదా, లోగా మనకి కాస్ట్ అమౌంట్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ హ్యాండిల్ లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్. సో ఇక్కడ వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ లో మేనేజర్స్ ఎవరిని మెయింటెనెన్స్ చేస్తున్నాడు అంటే, సో సూపర్వైజర్స్ ఉన్నారు కదా, ఆ సూపర్వైజర్స్ లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో అది వన్ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. అదే నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్ అయితే లార్జ్ నంబర్ ఆఫ్ లేబర్స్ ని మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. ఇక్కడైతే సబార్డినేట్స్, అక్కడైతే లేబర్స్ ని మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. లెస్ హైరార్కికల్ లెవెల్స్. హైరార్కికల్ లెవెల్స్ కూడా ఎన్ని ఉన్నాయి మనకి? లెస్ హైరార్కికల్ లెవెల్స్ అనేది ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఆపరేషనల్ కాస్ట్ కూడా మనకి ఏమవుతుంది? లెస్ ఆపరేషనల్ కాస్ట్. కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది
బేస్ చేసుకుంటే వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోలింగ్ కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ వైడ్ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. నెక్స్ట్ అన్న డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ లో ఫస్ట్ వన్ హై పొటెన్షియల్ స్కిల్స్. సో వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ లో వర్క్ చేసే సబార్డినేట్స్ కి స్కిల్స్ ఎలా ఉండాలి అంటే హై పొటెన్షియల్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇన్కేస్ స్కిల్స్ లేకపోయినాయి అనుకోండి, ఆ ప్రాసెసింగ్ అనేది కంటిన్యూషన్ చేయడం అంత ఈజీ ప్రాసెసింగ్ అనేది కాదు. సో అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా మనం చెప్పుకోవచ్చు. సబార్డినేట్స్ వల్ల నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేసినాం. ఆ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ లో ఏ కొందరికైనా ఆ స్కిల్స్ లేదు అనుకోండి, సో వాళ్ళు వర్క్ కంప్లీషన్ చేయగలుగుతారా? వర్క్ అనేది కంప్లీషన్ చేయలేరు కాబట్టి సో అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా మనం ఇక్కడ ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మేనేజ్ లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్. సో ఇక్కడ మేనేజ్ మనం ఎంత మెంబర్స్ ని సబార్డినేట్స్ లాగా మెయింటెనెన్స్ చేస్తున్నామంటే లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ని మనం మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాము. సో అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా చెప్పుకోవచ్చు. వర్క్ మనకు అంత ఈజీగా అవుతుంది బట్ వాళ్ళని మెయింటెనెన్స్ చేయడం మాత్రం చాలా రిస్క్ అవుతుంది కదా. సో ఒక 50 మెంబర్స్ లేబర్స్ ని మెయింటెనెన్స్ చేయడం ఓకే, అలా కాకుండా 1000 మెంబర్స్ లేబర్స్ ని మనం మెయింటెనెన్స్ చేయడం అంత ఈజీ ప్రాసెసింగ్ అనేది అవుతుందా? లేదు. సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేయాలి, బట్ లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేయడం రిస్క్ ప్రాసెసింగ్ అవుతుంది. సో అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ మేనేజర్స్. సో మనకి లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మేనేజర్ కి ఏమవుతుందంటే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అవునా కదా? ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ని మెయింటెనెన్స్ చేయాలి. ఆ ఒక్క పర్సన్ అంత మెంబర్స్ ని మెయింటెనెన్స్ చేయాలి అంటే దానికి ప్రెషర్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. సో అది వన్ టైప్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ లాగా మనము చెప్పుకోవచ్చు. సో ఇది వైడ్ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్ స్ట్రక్చర్, ప్రీ కండిషన్స్ అండ్ నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. సో ఇక్కడ మనకి వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ లో ఫైనాన్స్ మేనేజర్ ఉంటాడు, ప్రొడక్షన్ మేనేజర్, సేల్స్ మేనేజర్ అండ్ నెక్స్ట్ వన్ మార్కెటింగ్ మేనేజర్. సో వీళ్ళలో ఎవరెవరిని మెయింటెనెన్స్ చేస్తారంటే 4 మేనేజర్స్ కూడా 4 సూపర్వైజర్స్ ని మేనేజ్ చేశారు. ఈ 4 మేనేజర్స్ 4 ఫోర్మెన్షిప్స్ ని మేనేజ్ చేస్తారు. సో అలా హైరార్కికల్ లెవెల్స్ అనేది మనకి లో లెవెల్ హైరార్కికల్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి అది వన్ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్ లాగా మనం రీడ్ చేసాం. సో ప్రీ కండిషన్స్ అంటే అడ్వాన్స్ గా మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అంటే వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ the supervisors can be maintain large number of subordinates ni large number of subordinates మనం మెయింటెనెన్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ సబార్డినేట్స్ ని ఎలా సెలెక్షన్ చేయాలి అంటే వాళ్ళకి స్కిల్స్, కమ్యూనికేషన్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ని సబార్డినేట్స్ పర్సన్స్ లాగా మనము సెలెక్షన్ చేయాలి. అంతే కదా నాన్న, ఒక లీడర్ ని సెలెక్ట్ చేయాలి అంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ నెక్స్ట్ వన్ యాక్టివ్ గా ఉండాలి, అండ్ నెక్స్ట్ వన్ క్లెవర్ స్టూడెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే లీడర్ లాగా మనం సెలెక్ట్ చేస్తే ఆ క్లాస్ కి అడ్వాంటేజెస్ అనేది ఉంటాయి. సో సబార్డినేట్స్ ని సెలెక్షన్ చేసేటప్పుడు ఎలా చూడాలి అంటే వాళ్ళకి మెయిన్ గా స్కిల్స్ ఉన్నాయా లేదా అనేసి వన్స్ అగైన్ వెరిఫికేషన్ చేసిన తర్వాతకే సబార్డినేట్ పర్సన్ ని సెలెక్షన్ అనేది చేస్తాం మనం. నెక్స్ట్ ఆ సబార్డినేట్స్ కి చేయాలి, మోటివేషన్ చేసే టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఆ సూపర్వైజర్స్ కే ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అడ్వాంటేజెస్ ఏంటన్నా లో ఓవర్ హెడ్స్, handle large number of subordinates and next one less hierarchical levels, communication faster. Okay, faster communication అనేది మెయింటెనెన్స్ చేస్తారు. డిసడ్వాంటేజెస్ వచ్చేసి హై పొటెన్షియల్ స్కిల్స్. హై పొటెన్షియల్ స్కిల్స్ లేకపోతే ఆ వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ బిజినెస్ ఆర్గనైజేషన్ మనం కంట్రోలింగ్ అనేది చేయడానికి రిస్క్ అవుతుంది. మేనేజ్ లార్జ్ నంబర్ ఆఫ్ సబార్డినేట్స్, అంతమంది సబార్డినేట్స్ ని మేనేజ్ చేయడం కూడా మనకి రిస్క్ అనేది అవుతుంది. నెక్స్ట్ డ్యూ టు ప్రెషర్, సబార్డినేట్స్ మనం ఎంత మెంబర్స్ ని మేనేజ్ చేస్తే అంత ప్రెషర్ అనేది మేనేజర్స్ కి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ అనేది వాళ్ళకి అవుతారు. సో ఇది వైడ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. మేనేజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఫైనాన్స్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, సేల్స్ మేనేజర్. సో వీళ్ళు ఎవరిని మెయింటెనెన్స్ చేస్తారు? సూపర్వైజర్స్ సబార్డినేట్స్ ఎవరిని మెయింటెనెన్స్ చేస్తారు? లేబర్స్ ని మెయింటెనెన్స్ చేసి వాళ్ళ బిజినెస్ ఆర్గనైజేషన్ ని కంట్రోలింగ్ అనేది చేస్తారు. సో వీళ్ళకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఆఫర్ అండర్ క్లోజర్ సూపర్విజన్ ఆఫ్ సబార్డినేట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ ఎనేబుల్స్ మేనేజర్ టు హ్యాండిల్ those subordinates. And next one monitoring and execution of control communication opportunities. Okay, disadvantages ఏంటంటే heavy
have narrow span have many hierarchical levels. And next one, directly concerned with the subordinates. Subordinates తో డైరెక్ట్ గా కన్సర్న్ అవ్వడానికి మనకి ఛాన్స్ అనేది లేదు. నెక్స్ట్ ఆపరేషనల్ కాస్ట్ అండ్ ఓవర్ హెడ్స్. ఆ సబార్డినేట్స్ మెంబర్స్ మనం ఇక్కడ ఇన్ని లెవెల్స్ ప్రాసెసింగ్ ఫాలో అవుతున్నామంటే సో దానికి కాస్ట్ అనేది హెవీగా పడుతుంది. అండ్ ఇది సో కాస్ట్ అనేది ఎలా పడుతుంది నాన్న? ఇక్కడ వాళ్ళు సూపర్వైజర్స్ మెయింటెనెన్స్ చేయాలి, సబార్డినేట్స్ మెయింటెనెన్స్ చేయాలి, అండ్ నెక్స్ట్ వన్ లేబర్స్ కూడా మెయింటెనెన్స్ చేయాలి. సో హైరార్కికల్ లెవెల్స్ ఎన్ని ఉంటాయి నాన్న? హెవీగా ఉంటాయి, ప్రాసెసింగ్ కూడా లెంతీగా ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ అమౌంట్ అనేది హెవీగా అవుతాయి నాన్న. సో ఇది స్పాన్ ఆఫ్ కంట్రోల్ టైప్ ఆఫ్ ఏ స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఫస్ట్ వన్ ఏంటి నాన్న? నారో స్పాన్ ఆఫ్ కంట్రోల్. సెకండ్ వన్ వైడ్ స్పాన్ ఆఫ్ ఏ కంట్రోల్. సో నెక్స్ట్ క్లాస్లో డిటర్మినేషన్ అనేది డిస్కస్ చేద్దాం నాన్న. సో ఈరోజు ఇది టాపిక్. థ్యాంక్ యూ.